హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంకొన్ని మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ అండ్ అవి కాక వేరే తీసుకున్న ప్రోడక్ట్స్ కూడా అయితే షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఇవి మళ్ళీ ఇలాగే ఉండిపోతున్నాయి, అన్నీ అటు ఇటు ఈ ఇల్లు షిఫ్టింగ్లో అక్కడిక్కడ పడిపోతున్నాయి అనేసి సో ఈరోజు ఫ్రీ అవ్వగానే అయితే చేసేస్తున్నాను అనమాట. అండ్ నా శారీ వచ్చేసి నేను బ్లాగ్లో చెప్పాను, మణికంఠ హ్యాండ్లూమ్స్ అండి. సో అందరూ అడుగుతున్నారు, ఇది వచ్చేసి మణికంఠ హ్యాండ్లూమ్స్ గద్వాల్ పట్టు అనమాట. మనకి కంచి స్టైల్ బార్డర్ రెగ్యులర్ కాకుండా ఇలా బాల్స్ వచ్చాయన్నమాట. బార్డర్ ఈ ప్యాటర్న్లో వస్తుంది. సో ఇలా లేదు కదా నా దగ్గర అని ఈ కలర్స్లో తీసుకున్నాను. అండ్ ఈ బ్లూ అనేది ఇంకా తెలుసు కదా, అందరికీ నచ్చుతుంది ఈ బ్లూ. పికాక్ బ్లూ కూడా కాదు, ఒక టైప్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ బ్లూ అనమాట. అండ్ ఇప్పుడు నేను వేసుకుంది వచ్చేసి ఇది రాణి హార్ వచ్చేసి దుల్హన్లో సిల్వర్ పేస్ట్, మొత్తం జడావు కుందన్ వచ్చేసి గ్రీన్ బీడ్స్ వస్తుంది, మొత్తం జడావు కుందన్, పెద్ద లాకెట్ సైజ్ చూడండి, చాలా బిగ్ సైజ్ లాకెట్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా వచ్చేసి 7 లైన్స్ వచ్చాయి. 7 లైన్స్ ఒరిజినల్ స్వరోస్కి పర్ల్స్ విత్ గ్రీన్ బీడ్స్ అనమాట. అండ్ ఈ సెట్ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే విత్ ఇయర్ రింగ్స్ కూడా ఇంత పెద్దగా వచ్చాయి. సో ఇవి చూడండి, హెవీగా ఉన్నాయి కొంచెం. ఇలా ఈ స్ట్రింగ్తో పెట్టుకోవచ్చు. సో హెవీ ఇయర్ రింగ్స్ ఇలా స్ట్రింగ్తో పెట్టుకున్నా కూడా మన ఇయర్ ఎక్కడ బెండ్ అవ్వడం కానీ పెయిన్ కానీ ఏం అవ్వదు. సో ఇలా ఇది ట్రై చేయొచ్చు. ఇవి మాత్రం మనకి అమెజాన్లోనే దొరికాయి అనమాట. నాకైతే ఇంకా మీషోలో అయితే కనపడలేదు. సో ఇదిగోండి ఇలా. సో ఇది లాంగ్ సెట్, జస్ట్ ఒక సెట్ విత్ దిస్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కదా అనేసి కొంచెం మంచిగా శారీ కానీ నెక్ పీస్ కానీ మంచి సెట్ చేసి వేసుకున్నా. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎలా చేసుకుంటానో తెలియదు, కానీ ఈ ఇయర్ అయితే బాగా అయింది. కాలనీలో వాళ్ళందరూ కూడా వచ్చారు, బాగా అనిపించింది. అండ్ కొన్ని ఇలా కొత్తిల్లు కాబట్టి అవసరమైన కొన్ని వస్తువులు అయితే నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను, అది కూడా కొన్ని షేర్ చేస్తాను. ఇది వచ్చేసి ఏంటి అంటే వాటర్ అబ్జర్వ్ చేసే మ్యాట్ అనమాట. వాటర్ అబ్జర్వ్ చేసేదంటే మనము గిన్నెలు కడిగాక వీటిపైన గిన్నెలు పెట్టినా కానీ, లేదా నేను ఇది ఎక్కువ వరకు ఇది ఎందుకు తీసుకున్నానంటే మిక్సీ జార్ పెడదామనేసి తీసుకున్నాను. మిక్సీ జార్స్ పెట్టిన వాటిపైన అట్లా డ్రాలో కూడా సరిపోతుంది నాకు. సో ఆ బేస్లో తీసుకున్న. ఇది జనరల్గా యూజ్ వచ్చేది ఏంటంటే వాటర్ అబ్జర్వ్ చేసే మ్యాట్. మనం గిన్నెలు కడిగాక మ్యాట్ పైన పెడితే దీనిపైన స్టాండ్ పెట్టిన గిన్నెలు స్టాండ్ పెట్టినా ఉట్టి డైరెక్ట్ గిన్నెలు ఇలా వెజిల్స్ పెట్టినా కూడా ఇది వాటర్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో అందుకు. అండ్ ఇది మూవ్ అవ్వదు, బికాస్ ఇక్కడ వచ్చేసి ఇది మంచిగా స్టిక్ అంటే డైరెక్ట్ మొత్తం అలా కాదు, బట్ మూవ్ అవ్వకుండా ఉండేది, స్కిడ్ అవ్వదు, మూవ్ అవ్వదు. ఓకే, సో ఈ మ్యాట్ ఇలా అయితే వచ్చింది. ఇక్కడ సాఫ్ట్ వచ్చింది, ఇక్కడ అబ్జర్వ్ చేసేలాగా, అండ్ ఇక్కడ మూవ్ అవ్వకుండా రబ్బర్ లాగా వచ్చింది కాబట్టి మూవ్ అవ్వదు అనమాట, మ్యాట్ లాంటిది. ఓకే, ఇది ఒకటి. ఇది మీషోలో తీసుకున్న, బాగా వచ్చిందండి. యాక్చువల్లీ అయితే చాలా ప్లేసెస్లో కొన్ని నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి, పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. సో నెగిటివ్ ఉన్నా కూడా ఇది నాకు పనికొచ్చే వస్తువు, మంచిగా వచ్చిందంటే సరే అనేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే టిష్యూ రోల్స్ కానీ నాప్కిన్స్ కానీ వేసుకునే ఇలాంటి హ్యాండిల్స్ అనమాట. ఇన్స్టెంట్గా ఇది జస్ట్ ఇలా పెట్టేసేసి వీటి పైన నాప్కిన్స్ వేసేయచ్చు. అంటే కొత్తిల్లు కదా, కొన్ని ప్లేసెస్లో ఏంటి అంటే మూలలు కొట్టకూడదు అనేసి నెయిల్స్ కొట్టద్దు, నెయిల్స్ని వాల్స్కి నెయిల్స్ చేయొద్దు, అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఇంకా మా హస్బెండ్ కొన్ని ప్లేసెస్లో పెట్టుకొని ఇవ్వట్లేదు. సో దాని ప్లేస్లో ఇలా ఇన్స్టెంట్గా ఫిక్స్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ తీసేయచ్చు. ఇలా ఇన్స్టెంట్గా నాప్కిన్ వేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనేసి అయితే ఇది పర్చేస్ చేశాను. నాప్కిన్స్కి పనికొస్తుంది. అండ్ టిష్యూ రోల్స్, సపోజ్ వాష్రూమ్స్లో టిష్యూ కాదు, లైక్ వాష్ రోల్స్, అవి హ్యాండ్ రోల్స్ లేదా నాప్కిన్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. వెయిట్ అయితే పర్లేదు, స్టీల్ క్వాలిటీ బాగుంది, బెండ్ అవ్వట్లేదు, క్వాలిటీ బాగుంది. సెట్ ఆఫ్ 2 అనమాట, కాంబో. ఇవి వస్తాయి అనమాట, వీటికి ఈ స్టిక్కర్ ఇవి ఇలా వస్తాయి అనమాట. ఒక్కటి ఒక దానికి సరిపోతుంది. ఇదిగోండి, కాంబో ఆఫ్ 2. ఇది వాల్కి పెట్టేసేసి ఇలా పెట్టడానికి ఇలా 2 వస్తాయా, నాకైతే ఇలా వచ్చింది ఇది 2. సో డిఫరెంట్ యాక్చువల్లీ చాలా వీడియోస్ చేశాను, కానీ అవి టైం సరిపోవట్లేదు అనమాట. అటు ఇటు ప్రోడక్ట్స్ అన్నీ అటు ఇటు అయిపోతున్నాయి. ఇప్పుడు ఇల్లు షిఫ్టింగ్, కొత్త ప్లేస్కి వచ్చి ప్రోడక్ట్స్ ఇవ్వడం కూడా లేట్ అవుతుంది. యాక్చువల్లీ ఇవి సెట్ ఆఫ్ 2 అన్నారు. సెట్ ఆఫ్ 2 తీసుకున్నా, కానీ సింగిల్ పీస్ వచ్చింది, చూసుకోవాలి. ఇది ఎలా అంటే నార్మల్ ఐస్ పెట్టిన తర్వాత మనకి ఒక్కొక్కసారి రావు కదా, ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఇది ఇలా ప్రెస్ చేస్తే మనకి ఐస్ పీసెస్ రిమూవ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇది ఒకటి. అండ్ ఫేస్కి రిలేటెడ్ ఏమైనా చేసి పెట్టుకోవాలన్నా మనం ఐస్లో ఇట్లా పీసెస్, టమాటో ప్యూరీ కానీ
ఇవి మనం ఫేస్కి స్క్రబ్ లాగా వాడడానికి పెట్టుకునేడానికి కూడా పనికొస్తాయని తీసుకున్నాను. ఇవి ఇలా ప్రెస్ చేస్తే ఇలా బయటికి తొందరగా వస్తాయి. ఈ జనరల్గా ఉన్న ఐస్ ట్రేస్ ఇది ఎప్పుడో తీసుకున్న ఐస్ ట్రేస్ తోటి అది ఇంకొక ఐస్ ట్రే వచ్చేసేమో మొత్తం కూడా మనకి సాఫ్ట్ ఇది అనమాట. సో ఇలా అంటే వచ్చేస్తాయి పీసెస్. ఇది గట్టిగా ఉంది ప్లాస్టిక్ అనేది, ఈ ప్లాస్టిక్ గట్టిగా ఉంది అండ్ ఇలా కవర్ కూడా చేయొచ్చు ఇదిగోండి. సో అందుకే ఫేస్ రిలేటెడ్వి కానీ ఏమైనా పెట్టుకోవాలి అని అంటే వీటిలో వేసి పెట్టుకోవచ్చు. ఐ మీన్ ఐస్లో ఫస్ట్ మనం మేక్ చేసి ఒక్కొక్క పీస్ తీసుకొని స్క్రబ్ లాగా వాడచ్చు కదా అలా. ఇదొకటి. సో రెనెలో అండ్ ఐబ్రో పెన్సిల్ ఇది మిడ్ నైట్ మ్యాజిక్ అనమాట. ఈ పెన్సిల్స్ అయితే చాలా, ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఈ కాజల్ అయితే అసలు స్ప్రెడ్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది. మనం ఏదైనా ఫేస్ వాష్ కానీ మాయిశ్చరైజర్ పెట్టి క్లీన్ చేసేసుకుంటే ఈజీగా పోతుంది అండ్ మెయిన్గా స్ప్రెడ్ అవ్వట్లేదు. సో ఈ రెనీ మిడ్ నైట్ కాజల్ పెన్సిల్ నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే ఇది సెకండ్ పార్సల్ అనమాట. ఇదిగోండి విత్ షార్ప్నర్ వస్తుంది, ఇట్లాగా మనం షార్ప్ చేసుకోవచ్చు. ఇది షార్ప్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఇది అయిపోగానే అయిపోతుంది అనుకుంటారేమో, షార్ప్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా చాలా నీట్గా వస్తుంది. కాజల్ అస్సలు స్ప్రెడ్ అవ్వదు, నాకు చాలా బాగా నచ్చింది. లైనర్గా కూడా యూజ్ చేయొచ్చు. రెండేళ్ళు ఇంకా ప్రోడక్ట్స్ ఇప్పుడు వచ్చేసి నేను పీహెచ్ యూజ్ చేస్తే, యాక్చువల్లీ మా ఫ్రెండ్ యూజ్ చేస్తుంది, తను నాకు సజెస్ట్ చేస్తే నేను కూడా తీసుకున్నాను. చాలా బాగుందని చెప్తుంది. ఇది పీహెచ్ లిప్స్టిక్, అంటే దీనికి సపరేట్ కలర్ అంటూ స్పెసిఫిక్ కలర్ ఉండదు, మన లిప్స్ బట్టి కలర్ వస్తుంది. సో ఇప్పుడు నాకు లిప్స్టిక్ ఉంది కాబట్టి చూపించడం కష్టమేమో. చూడండి ఇలా ఉంటుంది. ఇదిగోండి, దీనికి కలర్ అంటూ ఏం లేదు. చూడండి, కలర్ అంటూ ఏం లేదు. ఇక్కడ మీకు ఏమన్నా కనిపిస్తుందా? అసలు కలర్ అంటూ ఏం లేదు. ఇప్పుడు తెలియట్లేదు, జస్ట్ నార్మల్ డైలీ మనం ఆఫీస్కి వెళ్తున్నా డైలీ యూజ్ చేయడానికి ఇది మన లిప్స్ కలర్ తగ్గట్టు లిప్స్టిక్ పెట్టుకున్నట్టు కనపడద్దు, బట్ లైట్ సాఫ్ట్గా మనకి లిప్స్ అనేది హోల్ డే ఒక లిప్స్టిక్ పెట్టుకున్నట్టు లుక్ రావాలి, బట్ న్యాచురల్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు డెఫినెట్గా. మన లిప్స్కున్న పీహెచ్ లెవెల్స్ బట్టి ఇది కలర్ షేడ్ అనేది వస్తుంది. ఎప్పుడైనా పెట్టుకుంది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇది ఒకటి. ఇది అమెజాన్లో తీసుకున్నానండి. ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ బ్రష్ అనమాట. మీరు నా దగ్గర ఉన్న ప్రీవియస్ పెట్టి మ్యాక్ బ్రష్ చూసినప్పుడు చాలాసార్లు అడిగారు. అది నేను తీసుకొని చాలా ఇయర్స్ అయింది. చాలా ఇయర్స్గా అసలు అది ఎంత పర్ఫెక్ట్ యూజ్ అంటే, దాని తర్వాత ఏ బ్రష్ తీసుకున్నా నాకు అంతగా బాగా నచ్చలేదు. సో ఈసారి స్విస్ బ్యూటీ అమెజాన్లో ట్రై చేశాను. సో చాలా రివ్యూస్ అనేవి చాలా బాగున్నాయి. సో ట్రై చేద్దాం అనుకుంటున్నా. అంత ఈ శారీ పాడైపోతుంది. సో మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. లేదా ట్రై చేసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, సో దట్ వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇదైతే ట్రై చేశాను, స్విస్ బ్యూటీది. ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట. అండ్ వన్ మోర్ నేను ఏం చూపించాలనుకున్నానంటే, ఇది వచ్చేసి డార్క్ స్పాట్స్ కరెక్టర్ అనమాట. సో చాలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి డార్క్ స్పాట్స్ కరెక్టర్ సిరమ్. సో ఈ మధ్య కొంచెం వాటర్ చేంజ్ కానివ్వండి, ఈ ఫంక్షన్స్, ఈ దీంట్లో స్కిన్ అనేది నాది ఇలా పింపుల్స్ బాగా వచ్చేసాయి అనమాట. సో చాలా పెయిన్ఫుల్ కూడా. పింపుల్ అంటే ఏమో అనుకుంటారు, ఎందుకు వచ్చే కేర్ తీసుకోరా అని మననే రివర్స్ అంటారు, కానీ బట్ ఇట్స్ టూ పెయిన్ఫుల్ కూడా. అంటే కొంతమందికి పెయిన్ ఉంటుంది, కొంతమందికి పెయిన్ ఉండదు. నాకైతే ఈ చీక్ మొత్తం కూడా స్వెల్లింగ్ వచ్చేసింది, అంత పెయిన్ ఉంటాయి. సో ఇదైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, మా ఫ్రెండ్ కూడా యూజ్ చేసింది అనమాట. చాలా మంచి రిజల్ట్ ఉంది. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది కొరియన్ బేస్డ్ డార్క్ స్పాట్స్, మొత్తం కూడా ఇలా స్పాట్స్ వచ్చేసాయి కదా బాగా. సో కాకపోతే కట్ ఉన్న స్కిన్ కానీ ఇవ్వండి కొంచెం పగులుతాయి కదా ఎప్పుడైనా పసు వచ్చి, వాటిపైన ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి నేను ముకుంద కలెక్షన్స్లో తీసుకున్నాను, కెంపుల్ది. ఇప్పుడు బాగా అసలు ఫుల్ అందరి దగ్గర ఇదే పీస్ చూస్తున్నా. సో ఈ పీస్ ట్రై చేశాను. కావాలంటే లాకెట్ వేసుకోవచ్చు, లేదా ఇలా సింగిల్గా కూడా వేసుకోవచ్చు, లెంత్ బట్టి కూడా. నెక్ వరకు వేసుకొని ఏదైనా లాకెట్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇలా ఉట్టి కెంపులు మంచి ఇయర్ రింగ్స్తో పేరప్ చేయొచ్చు. లాంగ్ నెక్ పీస్ అనమాట. సో ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ముకుందాలో ఉంది, సిరీ పర్ల్స్లో ఉంది, చాలా మంది సెల్ చేస్తున్నారు. సో 890 ఎక్కడైనా కూడా 899 ఎంతో.
సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. కుదిరినప్పుడల్లా ప్రోడక్ట్స్ అయితే రివ్యూ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో చాలా ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తున్నా కానీ టైం లేక ఇవ్వలేకపోతున్నాను. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఛానల్ని ఫాలో అవ్వండి. డిఫరెంట్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ రివ్యూస్ అయితే ఉంటాయి డెఫినెట్గా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.